హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సుబ్రహ్మణ్యం. ఫ్రెండ్స్, మనం వీడియోలోకి వెళ్ళినట్లయితే ఇక్కడ మీరు గమనించవచ్చు ఈ సీలింగ్లో వైరింగ్ ఎలా చేశారు ఏంటి అనేది. వాడిన వైర్ అంతా 1 స్క్వేర్ వైర్ వాడాం. ఓకే, కలర్ కోడ్ అనేది ఈ ఫ్యాన్ పాయింట్లకి బ్లూ ఎల్లో వాడాం. అలాగే లైట్ పాయింట్లకి ఈ రో పాయింట్లకి మనం రెడ్ బ్లాక్ వాడాం అనమాట. ఓకే, మీకు ఫస్ట్ నుండి ఎంట్రన్స్ నుండి చూపిస్తూ కొన్ని విషయాలు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేస్తా. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే మర్చిపోండి లైక్ చేయండి, ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. ఫ్రెండ్స్, మీరు ఒకసారి ఫ్లాట్ మొత్తం చూడొచ్చు, ఒకసారి చూసేద్దాం. ఇది ఎల్ షేప్లో ఉన్న హాల్ అనమాట. అలాగే ఇది ఒక బెడ్రూమ్, అలాగే ఇది మాస్టర్ బెడ్రూమ్, ఇది కిచెను. మనకి కిచెన్లో సీలింగ్ ఏమి ఉండదు. ఓకే, ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్ ఒకసారి చూద్దాం. ఈ రూమ్లో 4 లైట్ పాయింట్లు వేయాలి, అలాగే ఫ్యాన్ పాయింట్ ఒకటి, రోబ్ పాయింట్ ఒకటి ఒక పక్కన అనేది వదిలేయాలన్నమాట. అంటే చుట్టూతా ఈ బార్డర్లో రోబ్ అనేది వచ్చింది, రోబ్ లైట్ అనేది, దానికోసం ఒక పాయింట్ అనమాట. ఈ 12 మోడలర్ బోర్డులోకి అనేది వస్తాయి. ఈ డైనింగ్లో కూడా సేమ్ 4 లైట్లు వస్తాయి. ఆ 4 లైట్లు ఆ బోర్డులోకి దిగుతాయి అనమాట. అలాగే ఇక్కడ హాల్లోకి వచ్చి కొన్ని లైట్లు, ఇక్కడ ఫ్యాను, అలాగే ఇటువైపున లైట్లు వచ్చి ఈ బోర్డులో దిగుతాయి అనమాట, ఇక్కడ 12 మోడలర్లో. అలాగే అటువైపున శాండ్లర్ ఒకటి వచ్చింది, అలాగే శాండ్లర్ కూడా ఇందులోకి రావచ్చు. ఓకే, దాని ఇల్లు బట్టి లాగుదాం. అటువైపున కూడా 4 లైట్ పాయింట్లు ఆ బోర్డులోకి దిగుతాయి అనమాట. ఓకే, అలాగే ఇటు చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా ఒకసారి చూద్దాం. మీరు ఇక్కడ చూడొచ్చు, ఇది కూడా సేమ్ 4 లైట్లు వస్తాయి సింపుల్గా. అంటే 4 పాయింట్లు వస్తాయి, 4 వైపులా కార్నర్లో వస్తాయి అన్నమాట. అంటే కార్నర్ ఇట్లా క్రాస్గా వేస్తాం లైట్లు అనేది. అంటే ఒక స్విచ్కి 2 లైట్లు వెలుగుతాయి అనమాట. ఇటు కార్నర్ వెలుగుతాయి, అలాగే ఇటు కార్నర్ వెలుగుతాయి. ఓకే, ఒక రో పాయింట్ ఇక్కడ వదిలేద్దాం. ఎక్కడైనా వదలవచ్చు మనం రౌండ్ షేప్లో. కాకపోతే మనకి ఈ బోర్డు దగ్గరలో అక్కడికి లాగుతాం కాబట్టి అక్కడ ఆ ఏరియాలో వదిలేమనుకుంటే రో పాయింట్ దానికి రోప్ లైట్కి అక్కడ ఉపయోగపడుద్ది అనమాట. అలాగే ఈ ఫ్యాన్ హుక్కులు ఉన్నాయి కదా, హుక్కులు కూడా సెంటర్లో చూసి మనం కొలత పెట్టుకుని వేయాలి. ఓకే, మనం లేట్ చేయకుండా చేసే ప్రయత్నం అయితే చేద్దాం. మీరు ఇక్కడ చూడొచ్చు, మనకు కావాల్సిన మెటీరియల్ ఫ్లెక్సిబుల్ పైపు, అలాగే పైపులు, దానికి కావాల్సిన వైర్లు. ఓకే, మీరు ఇక్కడ గమనించవచ్చు, ఇందులో 4 సెట్లు ఉన్నాయి అన్నమాట. 4 సెట్లు అంటే మీరు చూడొచ్చు, 3 రెడ్లు 3 బ్లాక్లు, 3 సెట్లు. అంటే 2 లైట్ పాయింట్లకి, 1 రోప్ పాయింట్కి, అలాగే ఒక ఫ్యాన్ పాయింట్కి. సీలింగ్లోకి వచ్చిన పైప్ కనిపిస్తుంది కదా, ఈ పైప్లో నుండి మనం ఈ బోర్డులోకి అనేది లాగుదాం. ఓకే, బోర్డులోకి సరిపడా ఉంచుకుని మనం ఇక్కడ ఉన్న పాయింట్ని కొలత పెట్టుకుని కట్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు నేను ఆల్రెడీ కట్ చేశాను వీటిని. ఇప్పుడు మనం ఫ్యాన్ పాయింట్ బయట తీసేద్దాం. ఇది విడిగా ఉంది. అలాగే ఇది తక్కువ కట్ చేసింది రోప్ పాయింట్ అనమాట. దీనికి ఒక ఫ్లెక్సిబుల్ ఎక్కించి పక్కన పెట్టేద్దాం. ఇది ఎక్కదనుకుంటా, దీనికి మూడేసేద్దాం. ఓకే, అది అలా వదిలేసాం. ఇక రోప్ పాయింట్, అలాగే 2 లైట్ పాయింట్లు ఉన్నాయి కదా, ఇక్కడ ఈ కార్నర్లో ఒకటి కావాలి, అలాగే ఆ కార్నర్లో ఒకటి. ఇప్పుడు మనం ఆపోజిట్ వేస్తున్నాం అనమాట, క్రాస్గా. ఓకే, మనం ముందుగానే 2 పైపుల్లోకి వైర్ కూడా ఎక్కించాను నేను. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే క్రాస్గా తిరిగి వేద్దాం. అంటే ఆ మూల నుండి ఈ మూలకి. ఓకే, మీకు కనిపించింది కదా. అలాగే ఇటువైపు పైపు కూడా. ఓకే, వెళ్ళింది కదా ఇది కూడా. అలాగే ఇప్పుడు మనకి ఇక్కడ ఒక పాయింట్ అనేది అక్కడ దానికి జాయిన్ చేయాలి మనం కిందకి. అలాగే ఇక్కడ ఒకటి ఈ కార్నర్. ఇప్పుడు ఈ రెండింటికి ఒక పైప్ తీసుకుని ఇక్కడ నేను హోల్ అని ఇచ్చేసాను వైర్ వెళ్ళడానికి. ఓకే, ఈ పైప్ పెట్టేసుకుందాం.
ఓకే, ఒక పాయింట్ తీసుకుని మనం ఇటువైపుకి ఓకే, అలాగే ఇంకో పాయింట్ ఉంది కదా, ఈ పాయింట్ వచ్చి ఇటువైపుకి ఓకే. ఓకే, ఇప్పుడు మనం వీటిని జాయింట్ చేసుకోవాలి ఇక్కడ, అలాగే ఇవి కూడా. ఇప్పుడు మనకి ఈ వైర్లు ఉన్నాయి కదా, ఈ వైర్లు బోర్డులకి దింపేసుకోవడం. మళ్ళీ తర్వాత వీటిని బయటికి తీసుకుని మెయిన్స్తో పాటు కిందకి దింపుకోవాలి. ఓకే, 2 days అయ్యింది. మనం ఇక్కడ ఈ వైర్లు ఎగుడు దిగుడు కట్ చేసుకోవాలి. మనం ఇక్కడ జాయింట్ కొడుతున్నాం కాబట్టి. ఓకే, అలాగే హెడ్ వైర్ కూడా. ఓకే, దీనికి ఇన్సులేషన్ టేప్ వేసేద్దాం. అలాగే దీన్ని కూడా. అలాగే మనం ఈ చివర్లు కూడా టేప్ వేసుకుంటే మనం తర్వాత ఇబ్బంది లేకుండా ఉంటుంది అన్నమాట. ఓకే, ఇలా వదిలేసి మనం ఈ ఏరియాలో ఎక్కడొచ్చినా సరే హోల్ అనేది ఇది సరిపోద్ది వైరు. అలాగే ఇటువైపు కూడా ఇది కూడా మనం ఎగుడిదిగుడుగా కట్ చేసుకుని ఇక్కడ జాయింట్ వేసేసుకోవచ్చు. మనం దీనికి కూడా టేప్ వేసేద్దాం. అయిపోయింది. అలాగే ఇది కూడా. ఓకే, అలాగే ఎండింగ్లో కూడా మనం టేప్ వేయాలి కదా. ఓకే, ఈ ఏరియాలో ఎక్కడొచ్చినా సరే ఈ వైర్ అనేది సరిపోయింది. ఇప్పుడు ఫ్యాన్ పాయింట్కి అక్కడికి వెళ్ళాలి కదా ఈ వైరు. దీనికి కొంచెం పైపు ఎక్కించుకుంటే ఈ పైపులు అనేది సేఫ్టీకి అన్నమాట. ఓకే, ఇప్పుడు మనం ఫ్యాన్కి అనేది ఇక్కడ వచ్చింది సెంటర్లో అనమాట. మీకు మార్కింగ్ కనిపిస్తుంది కదా, ఇక్కడ వేసేద్దాం. ఈ పైపులు కదలకుండా మనం ఇట్లా 2 రౌండ్లు టేప్ వేసామంటే ఇటు కదలకుండా ఉంటాయి పైపులు. కనిపిస్తుంది కదా, ఈ హోల్లోకి ఎక్కించేసుకోవాలి. మీరు చూడొచ్చు, ఇది చిల్డ్రన్స్ రూమ్ కంప్లీట్ అయింది. అలాగే మనం మాస్టర్ బెడ్రూమ్కి వెళ్దాం. అలాగే ఈ డైనింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది. అలాగే ఈ మాస్టర్ బెడ్రూమ్ అనమాట. ఇందులో ఉన్న వైర్లు, ఆ పైపులు ఉన్న విధానం అవన్నీ మీరు గమనించవచ్చు. క్రాస్గా ఉన్నాయి కదా పైపులు. ఓకే, కార్నర్ టు కార్నర్ వెలుగుతాయి అనమాట. ఇప్పుడు ఆ లైట్ వెలిగింది అనుకోండి, అలాగే ఈ లైట్ నుండి లూప్ అనేది అయిందనమాట. ఆ లైట్కి 2 లైట్లు ఒకేసారి వెలుగుతాయి. అలాగే ఆ కార్నర్ నుండి ఈ కార్నర్కి 2 లైట్లు ఒకేసారి వెలుగుతాయి అనమాట. ఇప్పుడు మనం ఇక్కడ డైనింగ్లోకి వద్దాం. మీరు ఇక్కడ డైనింగ్లో కూడా చూడొచ్చు, సేమ్ ఒకేలాగా ఉంటాయి అన్ని రూముల్లో కూడా. వాళ్ళు అడిగిన దాన్ని బట్టి అనమాట. మనకి ఇలా క్రాస్గానే వెలగాలని ఏం లేదు. వాళ్ళు అడిగారు కాబట్టి మనం అలా చేసాం అనమాట. లేదు మాకు ఆ 2 లైట్లు వెలగాలంటే ఆ 2 లైట్లకి లూప్ అనేది మనం ఇచ్చుకోవాలన్నమాట. ఓకే, మామూలు పైపులు వేసిన విధానం కూడా చాలామంది పెక్స్ఫుల్ పైప్ వేస్తారు. మామూలుగా ఇలా పైపులు కూడా వేయచ్చు. ఎలా అయినా వాడచ్చు మనం చేసే పనిని బట్టి. అలాగే ఫ్యాన్ పాయింట్ అది. ఈ ఫ్యాన్ పాయింట్లు అంటే ఈ రాడ్లు వేసేటప్పుడు కూడా మనం ఆ సీలింగ్ నుండి కిందకి 8 అంగుళాల నుండి 10 అంగుళాలు అలా ఉండేలాగా పెట్టుకోవాలన్నమాట. మనం అంటే ఈ ఛానల్ అనేది అందరూ ఒకలాగా వేయరు. హైట్ అనేది తేడా వచ్చింది అనమాట. ఈ బీమ్స్ ఉన్న దగ్గర అలాగే మోడలు మారిపోతూ ఉంటుంది అనమాట. అంటే ఛానల్ హైట్ అనేది పెరుగుతూ తగ్గుతూ ఉంటుంది. దాన్ని బట్టి మనం
ఆ ఛానల్ హైట్తో మనకు సంబంధం లేదు. మనకి ఛానల్ కింద నుండి పైప్ అనేది 10 అంగుళాలు, 8 అంగుళాల నుండి 10 అంగుళాలు ఉండేలా చూసుకోవాలి. దాన్ని బట్టి రాడ్ అనేది తెచ్చుకోవాలి మనం. ఈ రాడ్లో కూడా 9 అంగుళాల దగ్గర నుండి 12 అంగుళాలు ఉంటాయి, 15 అంగుళాలు ఉంటాయి, 18 అంగుళాలు ఉంటాయి, అలాగే 20 అంగుళాలు, 22 అంగుళాలు, అలా సైజులు అనేవి ఉంటాయి అన్నమాట రాడ్లోనే. ఆ సైజుని బట్టి మనం ఇక్కడ ఏ సైజు బట్టిదో తెలుసుకుని మనం వేసుకోవాలి. ఓకే, అలాగే ఓకే మీరు ఇక్కడ గమనించవచ్చు, మనం ఈ ఫ్యాన్ పాయింట్ అనేది సపరేట్గా లాక్కోవాలన్నమాట. అంటే కలర్ కోడ్ అనేది మనం ఫేస్ నోటలు కూడా సపరేట్ చేసి ఇవ్వచ్చు. మనం రేపొద్దున ఇన్వర్టర్ వైరింగ్ కానీ లేదా జనరేటర్ వైరింగ్ కానీ ఉంటే మనకి ఎలాంటి ఇబ్బంది ఉంటుంది అనమాట సపరేట్ చేస్తే. ఇప్పుడు ఇక్కడ జనరేటర్ మీద ఇన్వర్టర్ మీద ఉన్న లైట్ పాయింట్కి కూడా మనం ఇదే కలర్ కోడ్ వాడతాం అనమాట, బ్లూ ఎల్లో. ఓకే, మీరు ఇక్కడ చూడవచ్చు 3 అంటే 2 లైట్ పాయింట్లు, 1 రోప్ పాయింట్, అలాగే ఇక్కడ ఫ్యాన్ పాయింట్ అనమాట. ఓకే, 4 పాయింట్లు వచ్చినాయి కదా. అంటే ప్రతి గదిలోనూ ఇలాగే వస్తాయి అనమాట, ప్రతి రూమ్లోనూ కూడా. ఓకే, సీలింగ్లో నుండి 4 పాయింట్లు అనేవి కిందకి దిగుతాయి. 2 లైట్ పాయింట్లు, 1 రోప్ పాయింట్, 1 ఫ్యాన్ పాయింట్. ఓకే, ఇది కొంచెం కన్ఫ్యూజ్గా ఉండొచ్చు, తర్వాత చెప్తాను. అవతల రూమ్లోకి వెళ్ళి ఒకసారి అది కూడా చూద్దాం. చిల్డ్రన్స్ బెడ్రూమ్ మీరు ఇక్కడ కూడా గమనించవచ్చు. ఇది కూడా సేమ్ కార్నర్ టు కార్నర్ ఉంటాయి. ఓకే, అదనమాట. మనం పైపులకి అక్కడక్కడ మధ్యలో టేబుల్ వేసుకుంటే పైపులు అనేవి అటు ఇటు జరగకుండా ఉంటాయి అన్నమాట. ఓకే, ఎక్కడున్న పైపు అక్కడే ఉంటుంది. లేకపోతే ఆ సీలింగ్ వేసే వాళ్ళు అటు ఇటు జరిపేశారనుకోండి, తర్వాత ఇబ్బంది పడతాం. ఓకే, మీరు వచ్చిన విధానం గమనించవచ్చు. వైర్లు అనేవి అటు నుండి ఈ బోర్డులోకి దిగినాయి. ఓకే, ఇందులో కూడా అర్థమైనాయి కదా. ఇక్కడ కూడా సేమ్ 4 పాయింట్లు వస్తాయి మొత్తం. ఓకే, అలాగే హాల్లో రాడ్లు అనేవి వేయలేదు ఇంకా. అంటే వాళ్ళు మోడల్ చూసుకుని వాళ్ళు వేసుకుంటా ఉన్నారు సీలింగ్ వాళ్ళే, అందుకే రాడ్లు అనేవి వేయలేదన్నమాట. మీరు ఇక్కడ గమనించవచ్చు. హాల్లో కూడా ఇటు సైడ్ కనిపిస్తున్నాయి కదా 3 పాయింట్లు. ఇది ఒకటి, అలాగే మధ్యలో ఒకటి కనిపిస్తుంది, ఆ చివరి ఒకటి కనిపిస్తుంది కదా. ఇటు 3 ఉంటాయి, అటువైపు కూడా 3 ఉంటాయి అన్నమాట ఇదేలాగా. ఓకే, అలాగే మధ్యలో ఒక శాండ్లర్ పాయింట్ వచ్చింది ఇక్కడ, అదొక ఫ్యాన్ పాయింట్, అలాగే ఇందులో ఒక ఫ్యాన్ పాయింట్ ఉంది. అలాగే ఇటువైపున కూడా 3 లైట్ పాయింట్లు అనేవి ఉన్నాయి. 1, 2, ఇదొకటి 3. అలాగే ఈ బాక్స్లో రోప్ వచ్చింది కదా, ఈ బాక్స్లో చుట్టూతా దానికి ఈ రోప్ పాయింట్ అనమాట. ఇక్కడ బోర్డుకి దగ్గరగా ఉంది కాబట్టి ఇక్కడ వదిలేసాం రోప్ పాయింట్ అనేది. ఓకే, మామూలుగా వాళ్ళు అటువైపున ఒకవేళ కావాలంటారేమని అక్కడ ఒక వైర్ అనేది వదిలేసాం. మీరు ఆ బోర్డులో కూడా ఒక రోప్ పాయింట్ అనేది ఉంటుంది. ఓకే, ఇంకా దానికి పైప్ అనేది ఎక్కించలా, ఇంకా ఫినిషింగ్ వర్క్ అయితే ఉంది. ఓకే, ఇక్కడ ఈ 12 మోడల్ ఉంది కదా ఈ హాల్లో, అక్కడ ఒక 12 మోడల్ అనేది ఉంది. ఓకే, ఇక్కడ ఈ 12 మోడల్లోకి వచ్చి ఇక్కడ పైపులు చూడవచ్చు. కార్నర్లో ఇలా క్రాస్ అయింది కదా, ఈ 4 లైట్ పాయింట్లు మటుకి ఈ బోర్డులో ఉంటాయి అన్నమాట ఇక్కడ ఉన్న 12 మోడల్లో. ఓకే, క్రాస్గా ఉన్నాయి కదా, ఇట్లా క్రాస్గా వెలుగుతాయి అనమాట. వాళ్ళు అలా అడిగారు కాబట్టి అలా ఇచ్చాం. లేకపోతే ఎలా బార్గా వెళ్ళగలిగితే ఇలా లూపింగ్ అనేది మనం ఎలా చేసుకోవాలి అంటే మోడల్ని బట్టి, వాళ్ళు అడిగిన దాన్ని బట్టి. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఈ ప్లేస్లో ఉన్నాయి మటుకి ఈ బోర్డులో ఉంటాయి అనమాట. ఈ ఫ్యాన్ పాయింట్ కూడా ఈ బోర్డులోనే ఉంటుంది. మీరు ఇక్కడ గమనించవచ్చు, ఆ బోర్డులోకి వెళ్ళింది కదా. అలాగే ఈ ఏరియాలో ఉన్నాయి మటుకి ఈ లైట్ పాయింట్, ఆ లైట్ పాయింట్, అలాగే ఆ రోప్ పాయింట్, ఈ ఫ్యాన్ పాయింట్, ఇక్కడ శాండ్లర్ పాయింట్ కూడా ఈ బోర్డులో ఉంటాయి అన్నమాట ఈ 12 మోడలర్లో. ఓకే, ఇట్లా వచ్చినాయి వైర్లు. ఓకే, అదనమాట డివైడ్ చేసి లాగితే ఈ ఫ్యాను రెగ్యులేటర్లు అవి ఇందులో వస్తాయి, ఆ ఫ్యాన్ది అక్కడ వచ్చింది అనమాట. అంటే కొంచెం ఇబ్బంది లేకుండా ఉంటుంది అనమాట. ఉన్నదాన్ని మనం అలా డివైడ్ చేసుకోవాలి. ఇలాగే ఉంటాయని కాదు, మోడల్ చాలా రకాలుగా మారిపోతూ ఉంటుంది అనమాట. ఓకే, అలాగే ఇక్కడ ప్లేస్ ఉంది కాబట్టి ఇక్కడ ఒక లైట్ పాయింట్ అనేది వదిలాం అనమాట. ఈ బోర్డులో ఉంటుంది అది. ఓకే, ఇంకా కిచెన్లో సీలింగ్ ఏమి ఉండదు. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ సీలింగ్లో వైరింగ్ అనేది ఎలా చేశారు ఏంటనేది మీకు కొంతవరకైనా కొన్ని విషయాలైనా ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను ఈ వీడియోలో. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే మర్చిపోండి లైక్ చేయండి, ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. నేను ఇలాంటి వీడియోస్ మీకు తీసుకురావడానికి మర్చిపోండి లైక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.